కర్నూలు జిల్లా ఆలూరులోని ఆదోని రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అమ్మ ప్రైవేట్ ఆసుపత్రిని బుధవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ మిషన్ను సీజ్ చేశారు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని అమ్మ హాస్పిటల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లింగ నిర్ధారణ స్కానింగ్ యంత్రాన్ని రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి యంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు అమ్మ హాస్పిటల్పై మెరుపు దాడి నిర్వహించారు. హాస్పిటల్ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు స్కానింగ్ మిషన్ కు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు యాజమాన్యం వద్ద లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో తక్షణమే ఆ యంత్రాన్ని సీజ్ చేసి సీల్ వేశారు. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఆలూరు తహసీల్దార్ శోభా సువర్ణమ్మ, డిప్యూటీ డిఎంహెచ్ఓ సత్యవతి, ఆర్ఐ బసవన్న గౌడ్, విఆర్ఓ అక్కమ్మ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాంట్లో వాళ్ళకు ఎటువంటి పర్మిషన్స్, రిజిస్ట్రేషన్స్ లేకుండా స్కానింగ్ మెషిన్ చూడడం జరిగింది. సో దాన్ని ఎంఆర్ఓ గారిని కూడా పిలిచి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ స్కానింగ్ మెషిన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ హాస్పిటల్కి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. ప్రస్తుతం నోటీస్ ఇస్తున్నాము. నెక్స్ట్ లెవెల్లో హాస్పిటల్ కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోబడుతుంది. ఈ మొత్తం కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఆర్ఐ గారు అందరూ పాల్గొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా స్కానింగ్ మెషిన్ పెట్టుకున్నారు. స్కానింగ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏమి రిజిస్టర్స్ చూపించలేదు, వాళ్ళ దగ్గర ఏం లేవు అని చెప్తున్నారు, చేయట్లేదు అంటున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఎవరు లేరు. స్కానింగ్ చేయాలి అంటే రేడియాలజీ చేసిన డాక్టర్ అన్నా ఉండాలి, లేకపోతే గైనకాలజిస్ట్ అన్నా ఉండాలి. ఎవరు లేరు. ఎవరో వస్తారు, అప్పుడప్పుడు వస్తారు అంటున్నారు. వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ పేర్లు కానీ ఏమైనా చూపించమంటే అవి కూడా చూపించట్లేదు. ఇది మొత్తం అనాథరైజ్డ్గా నడుస్తుంది. దాదాపు సంవత్సరం నుంచి నడుస్తున్నట్లు అనుకుంటున్నాము. దాని గురించి ఈ రిపోర్ట్లన్నీ డేమేజ్ అయితే వాళ్ళకి అవి చర్యలు తీసుకుంటారు. ఒక పేషెంట్ కనిపించారు, ఆపరేషన్ అయింది ఆమెకు. సో ఆమె నుంచి కూడా విన్నాము, అయింది ఆపరేషన్ అని చెప్తుంది ఆ పేషెంట్. ఆసుపత్రి వాళ్ళైతే దాన్ని ఖండిస్తున్నారు, నేను చేయలేదు అంటున్నారు. కానీ పేషెంట్ అయితే ఇక్కడే చేయించుకున్నాను, మళ్ళీ చూపించుకోవాలి అని వచ్చాను. డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారు ఫోన్ చేశారు. అమ్మ హాస్పిటల్లో అనాథరైజ్డ్గా రన్ అవుతుంది, మీరు తప్పకుండా మండల మేజిస్ట్రేట్ మీరు కంపల్సరీ అటెండ్ కావాలని ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. నేను వెంటనే రావడం, మేడం గారు హాస్పిటల్లో ఉన్నారు, అప్పటికే ఒకసారి చూసున్నారు. సో మేడం గారితో కలిసి మొత్తము హాస్పిటల్ అంతా తిరిగి పరిశీలించడం జరిగింది. అంత బెడ్స్ అన్నీ కొత్తవన్నీ ఉన్నాయి. అలాగే లింగ నిర్ధారణ చేసే ఏదైతే స్కానింగ్ మిషన్ ఉందో అది కూడా ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు పెట్టుకున్నారు హాస్పిటల్లో. హాస్పిటల్ పర్మిషన్ కూడా లేదు. ఏ పేపర్స్ కూడా అంటే డ్యూటీ డాక్టర్స్ డీటెయిల్స్ కానీ, ఇక్కడ పనిచేసే సిబ్బంది యొక్క డీటెయిల్స్ కానీ ఏవి కూడా మాకు ఇవ్వలేదు. దేనికి కూడా వాళ్ళు దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సరిగా మాకు పేపర్స్ ద్వారా తెలియజేయలేదు. ఆ విధంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం ఇప్పుడు స్కానింగ్ మిషన్ సీజ్ చేస్తున్నారు. ఫర్దర్ మళ్ళీ డిస్టిక్ డిఎంహెచ్ఓ గారి నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఫర్దర్ మళ్ళీ మేడం గారు ఎలా అంటే మళ్ళీ మేడం గారితో కలిసి మళ్ళీ ఫర్దర్ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతాము.